హాయ్ అండి. అందరికీ నమస్కారం. డిసెంబర్ 19వ తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా చాలా శక్తివంతమైనది. ముఖ్యంగా కీడుతో కూడుకొని వస్తుంది. ఈ అమావాస్యను అహోరాత్ర అమావాస్య అని కూడా అంటారన్నమాట. కొడుకు ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు వేద పండితులు చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఉంటారో అంటే కొడుకులు, ఒక కొడుకు కావచ్చు, లేదంటే ఇద్దరు కొడుకులు కావచ్చు, ఎవరైనా సరే మీరు మాత్రం ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయాల్సిందే. లేకపోతే మాత్రం కీడు అనేది తప్పదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ప్రత్యేకంగా అంటే ఈ కొడుకులు ఉన్నటువంటి తల్లులకి ఈ అమావాస్య అనేది చాలా కీడుతో వస్తుందండి. ఇది చాలా చాలా శక్తితోటి చాలా పవర్ఫుల్గా మనకు వస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి అమావాస్య కూడా. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా చేయాల్సినటువంటి పరిహారం. లేకపోతే మాత్రం చేతులారా మీరు బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఇది మీరు ఏముందిలే అని చెప్పేసి తేలిగ్గా కొట్టు పడేస్తే మాత్రం ఇప్పుడు ఎన్నో రకాల ప్రమాదాలు, ఘోరాలు జరుగుతున్నాయో మనం వింటూనే ఉన్నాము. కాబట్టి అలాంటి ప్రమాదాలు ఇలా మీకు కూడా సంభవించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువ. అలాంటివేవి రాకూడదు అని చెప్పేసి మీరు ఈ పరిహారం అనేది మీరు చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ప్రత్యేకంగా చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా జాగ్రత్తగా ఈ వీడియో అనేది చివరి వరకు వింటే మీకు అంతా కూడా వివరంగా అర్థమవుతుంది. ఈ పరిహారం ఎలా చేయాలి, ఎందుకు కీడుతో వస్తుంది, ఏ సమయంలో చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు అయితే దొరుకుతాయి అన్నమాట. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని అలాగే ఇంకొంతమంది మగపిల్లలు ఉన్నటువంటి తల్లులకు ఈ వీడియో చేరడం కోసం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకు రేపు డిసెంబర్ 19వ తేదీన అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది. దీన్ని మార్గశిర అమావాస్య అని కూడా అంటారనమాట. అలాగే అహోరాత్ర అమావాస్య అని కూడా అంటారు. అంటే ఈ అమావాస్య వచ్చేటప్పటికి ఏంటంటే మనకు చాలా కీడుతోటి, దోషాలతోటి కూడుకొని వస్తుంది. ముఖ్యంగా మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక పిల్లాడు అంటే ఒక సంతానం కలిగినటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీరు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా విని ఆచరించడం వల్ల ఏంటంటే మీకు గర్భశోకం అలాగే పుత్రశోకం అనే దాని నుంచి బయటపడే అవకాశాన్ని ఆ భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈసారి అమావాస్య ఏంటంటే 27 గంటలు ఉంది. దీన్ని అహోరాత్రం అంటారు. అంటే 27 గంటలంటే చూడండి ఎంత పవర్తో మనకి కూడుకొని వస్తుందో. అంటే గండం ఏంటంటే కాస్త గట్టిగానే ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. సోలయోగంతో వచ్చింది. సోలయోగం అంటే ఏంటంటే మనకు అమావాస్య రోజు దగ్గర నుంచి సుమారు 36 లేదా 38 రోజుల్లోపు, అంటే అమావాస్య తర్వాత రోజు కావచ్చు, లేకపోతే 2 రోజుల తర్వాత కావచ్చు, 4 రోజుల తర్వాత కావచ్చు, లేదా 36 రోజుల్లోపు కావచ్చు, లేదా 38 రోజుల్లోపు. అంటే అక్కడి నుంచి అంటే అమావాస్య మరుసటి రోజు దగ్గర నుంచి ఈ మగపిల్లలు ఎవరైతే ఉన్నారో అలా మగపిల్లలు ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, లేదా ఒక తల్లి అంటే ఒక బిడ్డ తల్లి సంతానం ఒకళ్ళే ఉంటారు చూడండి. ఎవరైనా కానివ్వండి, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఏ ప్రమాదమైనా కూడా జరగవచ్చు. ఎలాంటి సమస్య అయినా సరే ఉత్పన్నం కావచ్చు అని చెప్పేసి మనకు వేద పండితులు క్లియర్గా చెప్తున్నారు. పుత్రశోకం కొంతమందికి, గర్భశోకాలు అంటే గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే మగపిల్లలు ఉన్నటువంటి తల్లులు ఎంత జాగ్రత్తగా ఉండాలో అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పుత్రశోకంతో పాటు గర్భశోకాలు కలిగే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇందాకలు మనం చెప్పుకున్నట్లు ఒకరే సంతానం అంటే జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ప్రమాదం అనేది మరీ ఎక్కువగా ఉంది. ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు ఉంటారో వారికి ఏంటంటే ప్రమాదాలు మరీ ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అసలు 27 గంటలు అంటేనే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ప్రమాదం అంటే ఎప్పుడు ఏ దిక్కు నుంచి వస్తుందో మనకు తెలియదండి.
మన ఊహ కూడా అందదన్నమాట. ప్రమాదాలు అనేవి ఆ టైంకి నెట్టుకొస్తే మనంతట మనమే బయటికి వెళ్ళి అంటే ఆ టైంకి అలా ఎదురు వెళ్ళిపోతామన్నమాట. ఇంట్లో ఉన్నా కూడా జరగవచ్చు. కాబట్టి ఇవి ఏదో మీరు తేలిగ్గా కొట్టిపడేస్తే మాత్రం మీరు చాలా చాలా ఇబ్బంది పడతారండి. ఇవి చాలా తేలిగ్గా కొట్టుపడేసే మాటలైతే మాత్రం అసలు కాదనమాట. ఈ అమావాస్య కూడా మనకు అహోరాత్రం ఉంది. మామూలుగా అహోరాత్రం అంటే తక్కువగా వస్తాయన్నమాట. ఇలాంటి అమావాస్యలు అక్కడ అసలు భయమనేది ఏంటంటే ఈ అహోరాత్రి ఉండటంతోటే మనకు భయమనేది మొదలవుతుంది. టైం చాలా తక్కువగా ఉందండి. మనకి ఏంటంటే ఇది ఇవాళ రేపట్లో మీరు చూసుకుంటే రేపు ఎల్లుండి 19వ తారీఖుతో మీరు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. కాబట్టి టైం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లులు కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి. తస్మాత్ జాగ్రత్త. మీరు భయపడవద్దు. అంటే ఇక్కడ ఎంతగా చెప్తున్నామే అని అంటే మీరు భయపడాల్సిన పని లేదు. భయపడవద్దు, కానీ జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సిన విషయం అంటే భయపడాల్సిన విషయమే. పరిహారం చేసుకున్న వాళ్ళకి, జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి కానీ చేసుకుంటే మాత్రం మీకు భయం అనేది ఆ యొక్క సమస్య నుంచి, ఆ యొక్క గండం ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఏముందిలే అని చెప్పి కొట్టుపడేస్తారు చూడండి. ఆ క్షణానికి ఏమీ కాకపోవచ్చు, కానీ తర్వాత మాత్రం ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం ఉండదు. ప్రతి తల్లిదండ్రులు కష్టపడేది, బతికేది బిడ్డల కోసమే. ముఖ్యంగా మగపిల్లలు ఏంటంటే బయట 4 రకాలుగా తిరుగుతూ ఉంటారు. కాస్త హుషారుగా ఉంటారు, చురుగ్గా ఉంటారు, బండ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఇలా మగపిల్లలు ఏంటంటే చాలా రకాలుగా అంటే ఎక్కువగా వాళ్ళకు బయటికి తిరగడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ఒక్కరోజు ఏముందిలే అని మనం అనుకోవడానికి లేదండి. అక్కడి నుంచి మనకు ఆ క్షణం నుంచి మనకి ఏ రోజైనా ప్రమాదం అనేది జరగవచ్చు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈలోపు ఆ రోజు అమావాస్య రోజు కనుక మీరు పరిహారం చేసుకుంటే ఇక మీరు సేఫ్ అన్నమాట. ఇక మీ అబ్బాయికి మీరు తల్లిగా చేయాల్సిన బాధ్యత మీరు చేశారు. మీ బిడ్డను మీరు కాపాడుకున్నారు. తల్లిదండ్రులే కదండి పిల్లలకు ధైర్యం అనేది. మనల్ని నమ్ముకొని వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఏదైనా నా తల్లి చూసుకుంటుంది అంటే తండ్రి కన్నా కూడా ముఖ్యంగా తల్లికే బాధ్యత అనేది చాలా ఎక్కువగా ప్రేమ అనేది ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఏంటంటే మోసి కని పెంచి వాళ్ళ కోసం ఎన్నో కష్టాలు పడి మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు నిండు నూరేళ్ల పాటు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రతి తల్లి కూడా కోరుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి తల్లి కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ ఆ తల్లి మీదే ఉంటుంది. కాబట్టి తల్లులు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా ఈ పరిహారం అనేది చేసుకోండి. మీరేం చేస్తారంటే మీరు అన్నం వండినప్పుడు ఒక నిండుకుండా అన్నం అనేది మీరు ముందు తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి. దీంతో పాటు చేయాల్సిన పరిహారం ఇంకోటి ఉంది. అది కూడా చాలా పవర్ఫుల్. ముందు ఏం చేస్తారంటే నిండుకుండా అన్నం అనేది తీసుకొని పక్కన పెట్టేసుకొని దాన్ని మీరు 3 ముద్దలుగా చేసుకోవాలి. ఒకటేమో అన్నంలో ఏమీ కలపకుండా ఉన్నటువంటి ముద్ద ఒకటి తీసుకోండి. అది తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి ఒక ముద్దలో అంటే మనకి ఇక్కడ 3 ముద్దలు చేయాల్సి ఉంటుంది. ఇంకో ముద్దలో చిటికెడంతా పసుపు వేసి పసుపు ముద్దగా చుట్టేసుకోండి. ఒకటి తెల్ల ముద్ద, ఒకటి పసుపు ముద్ద, అలాగే ఇంకొక అన్నం ముద్దలో వచ్చేటప్పటికి కుంకుమ కలపాలన్నమాట. కుంకుమ ఏంటంటే మనకు ఎరుపు రంగులో ఉంటుంది. అంటే చెడు కీడు ఈ అమావాస్య యొక్క ఎఫెక్ట్ ఏదైతే కీడుతో వస్తుందో ఆ దోషాన్ని అంతటినీ తీసేయడానికి ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ అన్నం ముద్ద కుంకుమ కలిపింది ఇది కూడా చాలా పవర్ఫుల్ పాత్రను పోషిస్తుందన్నమాట. కాబట్టి మీరేం చేస్తారంటే ఇందాక మనం చెప్పినట్లుగా నిండుకుండా అన్నం మాత్రమే తీయాలి. మీరు మర్చిపోయి తినేసి తర్వాత మీరు మళ్ళీ ముద్దలా చుట్టి చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. గుర్తుంచుకోండి. అన్నం వండగానే వేడివేడి అన్నం తీసేసి ఒక పక్కన పెట్టేసి ఇక్కడ మనం చెప్పినట్లుగా తెలుపు రంగు ముద్ద, పసుపు రంగు ముద్ద,
ఎరుపు రంగు ముద్ద ఇట్లా 3 ముద్దలు అనేవి చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒక స్టీల్ ప్లేట్లో కానీ లేదంటే ఇత్తడి ప్లేట్లో కానీ ఇట్లా పెట్టేసుకొని చక్కగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అసలు ఆ రోజంతా కూడా మీరు ఏ సమయంలోనైనా దిష్టి తీసుకోవచ్చు. కానీ సాయంత్రం 6 దాటిన దగ్గర నుంచి 12 గంటల దాకా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి. సాయంత్రం 6 నుంచి 12 దాకా చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలా ఒక ప్లేట్ తీసుకొని ఆ 3 ముద్దల్ని ఏం చేస్తారంటే ఈ ప్లేట్లో పెట్టేసుకోవాలి. దాని మీద నల్ల నువ్వులు కూడా వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ ముద్దల మీద నల్ల నువ్వులు ఏంటంటే శని దోషాలు, శని సమస్యలను తీసేస్తాయి. అమావాస్యకు సరి సమానమైనవి కీడుని తీసేయడానికి నల్ల నువ్వులు. దీంతో పాటుగా ఒక కోడిగుడ్డును కూడా ఒకదాన్ని తీసేసుకోండి. కోడిగుడ్డు కూడా ఈ చెడుని తీసేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డు మనకు తెలుపు రంగులో ఉంటుంది, లోపల పచ్చసొన ఉంటుంది. ఇది కూడా ఒక జీవం మనం చూస్తే. కాబట్టి ఇలాంటి కోడిగుడ్డుతో చేసే పరిహారం ఏంటంటే వెంటనే మీ కొడుకుల మీద ఉన్నటువంటి ఆ యొక్క చెడును పూర్తిగా దోషాన్ని లాగేసుకుంటుంది. అందులో ఉన్నటువంటి ఆ యొక్క జీవశక్తి అనేది ఆ కోడిగుడ్డుని ఎలా పెట్టాలంటే దాని మీద కాటుకతో కానీ లేదా నల్ల స్కెచ్తో కానీ మీరు ఇంటూ మార్క్ లాగా వేసి అలా పెట్టాలన్నమాట. అలా పెట్టేసి ఈ ముద్దలను ఉన్నటువంటి ప్లేట్ని మీరు సిద్ధం చేసుకొని ఉంచుకొని మీ కొడుకులు ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, ఆ పిల్లల్ని అట్లా కూర్చోబెట్టేసి వరుసన ఆ పిల్లల చుట్టారా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు, అంటే ఈ అమావాస్య మనం చెప్పిన సమయాలు సాయంత్రం 6 దగ్గర నుంచి డిసెంబర్ 19వ తారీఖున సాయంత్రం 6 నుంచి 12 గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అలా తిప్పేసి మీ కొడుకు చుట్టారా వాటిని తీసుకువెళ్ళి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పాలి. అలా తిప్పేసి వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో కోడిగుడ్డు పగలకుండా వదిలిపెట్టేసి రావాలి. లేదంటే పారే నీటిలో వదిలేసేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే వెనక్కి తిరిగి చూడకుండా ఆ తల్లులు కాళ్ళు కడుక్కొని శుభ్రంగా లోపలికి వచ్చేయండి. మీ పిల్లలకు దిష్టి తీసేసిన తర్వాత స్నానం చేయటం, లేదంటే కాళ్ళు చేతులు మాత్రం తప్పనిసరిగా కడగాలి. ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులు కూడా మార్చేసేయాలి. ఇక మీరు లోపలికి వెళ్ళిపోండి. ఆ ప్లేట్ని కడుక్కొని లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. శుభ్రంగా మాత్రం స్నానం చేయాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, మర్చిపోవద్దు. వెనక్కి తిరిగి చూడవద్దు. ఇలా చేసేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఆ రోజున డిసెంబర్ 19వ తారీఖు అమావాస్య రోజున ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం అనేది చేయాలి. శివలింగానికి అభిషేకం అనేది చేయాలి. చెంబుడు నీటితో కానీ పాలతో కానీ మగపిల్లల్లో ఉన్నటువంటి ప్రతి తల్లి, అలాగే ఒక బిడ్డ ఉన్న సంతానం ఉన్నటువంటి తల్లి, ప్రతి తల్లి, ముఖ్యంగా మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అభిషేకం అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి. శివలింగానికి అభిషేకం చేసి ఓం నమఃశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని మీరు 108 సార్లు మీరు చెప్పుకోవచ్చు. అలాగే మీ పిల్లల చేత కూడా చెప్పించండి. అంటే మీ యొక్క కొడుకుల చేత కూడా ఈ మంత్రాన్ని చెప్పించండి. ఇలా తప్పకుండా ఇంట్లో ఏంటంటే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయటం కానీ, లేదంటే ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో శివలింగానికైనా అభిషేకం చేసుకోవడం, ఇంట్లో శివుడి దగ్గర దీపారాధన చేసుకోవడం. ముఖ్యంగా ఈరోజు శివుడికి అభిషేకం చేసుకోండి. ఎందుకంటే కీడుతో వస్తుంది కాబట్టి శివుడి దగ్గర దీపారాధన చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవటం ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవడం, ఇలాంటి నియమాలను కనుక మీరు పాటించినట్లయితే ఆ పరమేశ్వరుడు మీ బిడ్డకి ఎటువంటి ప్రమాదం ఏ దిక్కు నుంచి కూడా రాకుండా ఆ తండ్రి కంటికి రెప్పలాగా కాపాడతాడు. ఎందుకంటే తల్లిగా మీ ప్రయత్నం మీరు చేశారు. తల్లిదండ్రులుగా భగవంతుడి యొక్క సహాయం కూడా మనకు కావాలి. కాబట్టి మీరు తప్పకుండా మీరు పరమేశ్వరుడికి చక్కగా ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. దగ్గరలో ఉన్న శివాలయానికి మీ బిడ్డను కూడా తీసుకుని వెళ్ళండి. వెళ్ళేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించుకోండి. ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకంగా నరదిష్టి పిల్లల మీద, ఎదిగే పిల్లల మీద ఈ నరదిష్టి మనకి
బాగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించుకోండి. ముఖ్యంగా ఏంటంటే నరదిష్టి పిల్లల మీద, ఎదిగే పిల్లల మీద ఈ నరదిష్టి మనకి ఉన్న సంగతి తీసి కాసేపు పక్కన పెట్టి, ఈ అమావాస్య అనేది మనకు చాలా కీడుతో వస్తుందన్నమాట. ఈ అహోరాత్రి అమావాస్య అనేది సామాన్యమైనది కాదండి. చాలా చాలా శక్తితో, కీడుతో, చాలా దోషంతో వస్తుంది. కాబట్టి మీకేంటంటే గర్భశోకము, పుత్రశోకము కలగకుండా ఉండటం కోసం ఎంత గట్టిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా పొరపాటున బయటికి అనేది రావద్దు. అమావాస్య రోజున జాగ్రత్తగా మీరు ఇంట్లోనే ఉండండి. మీరు ఎలాంటి పనులు కూడా చేయవద్దు. అంటే కూరగాయలు కట్ చేయడం కానివ్వండి, ఏదన్నా పనులు చేయడం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు కూడా మీరు చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తప్పకుండా ఇంట్లో ఏంటంటే శివారాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి. శివాలయానికి వెళ్తే ఇంకా మంచిది. అలాగే శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం, అంటే పితృదోషాలు, పితృశాపాలు, అలాగే మనకు శనిదేవుడి అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టండి. కాకి అంటే శనిదేవుడి వాహనం కాబట్టి. అలాగే మనకు పెద్దవాళ్ళు, పితృదేవతలు కూడా కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు. ఏదన్నా పితృదోషాలు, పితృశాపాల వలన కూడా ఇలాంటి ప్రమాదాలు అనేవి బిడ్డలకు జరిగి అంటే చాలా ఇబ్బందులు అనేవి పడతారు. మనం ఊహించుకొని కూడా ఊహించుకోలేమన్నమాట. కాబట్టి అలాంటి దుస్థితి అనేది రాకుండా ఉండాలంటే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా జాగ్రత్త. మీరు తప్పకుండా ఈ పరిహారం చేయండి. అలాగే మనం చెప్పినట్లుగా శివలింగానికి అభిషేకం చేయటం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించటం, ఇలాంటివి మనం చెప్పే నియమాలన్నీ ఆచరించాలి. అలాగే ఈ నియమాలు కూడా తప్పనిసరి అండి. ఈ రోజున నాన్ వెజ్ వండకూడదు, తినకూడదు, గుర్తుపెట్టుకోండి. తప్పకుండా స్నానం అనేది చేయాలి. నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోవాలి. ఇంట్లో తప్పకుండా శివుడికి పూజ చేసుకోవాలి. శివుడి ముందర దీపం వెలిగించాలి. శివలింగం ఇంట్లో ఉన్నా లేకపోతే శివాలయానికి వెళ్ళైనా సరే తప్పకుండా అభిషేకం కూడా చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మగపిల్లల్ని మరీ అర్జెంట్ అయితే తప్ప బయటికి మాత్రం వెళ్ళనివ్వకండి. ఇంట్లోనే ఉంచండి. మీరు తప్పకుండా ఈ పరిహారం అనేది మనం చెప్పినటువంటి సమయంలో చేయండి. చేయకపోతే మాత్రం మీరు తర్వాత ఎంత బాధపడ్డా కూడా ప్రయోజనం అనేది ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోండి. తర్వాత ఇంటి లోపలికి వచ్చేటప్పుడు అమావాస్య చాలామంది దిష్టిలన్నీ తీసేసి రాడ్ల మీద పోస్తూ ఉంటారు. కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని మాత్రమే లోపలికి వెళ్ళండి. ఇది గుర్తుంచుకోండి. అలాగే ఈ రోజున నూనె వస్తువులు, అంటే నూనె ప్యాకెట్లు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, అంటే తలకు నూనె రాసుకోవడం, షేవింగ్లు చేసుకోవడం, గడ్డాలు చేసుకోవడం, ఇలాంటివి చేయవద్దు. మగపిల్లలు వచ్చేటప్పటికి ఈ పరిహారం ఏంటంటే, చిన్నపిల్లలు అంటే మనకి పసిపిల్లల దగ్గర నుంచి 40 ఏళ్ళ మగపిల్లల వరకు ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ప్రతి తల్లికి ఆ బిడ్డ చిన్నవాడే. కాబట్టి మనకి 40 కాదండి, 50 సంవత్సరాల మగపిల్లల వరకు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇలా చేస్తే మీ బిడ్డకు మీరు చేశారు అన్న ఒక సంతోషం అనేది ఉంటుంది. మీ బిడ్డ నిండు నూరేళ్ల పాటు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతూగుతాడు. డబ్బుదేముందండి, బతికుంటే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ మనిషి ప్రాణాలు ముఖ్యం. కాబట్టి మిమ్మల్నే నమ్ముకున్నటువంటి మీ యొక్క బిడ్డలకు మీరు తల్లి చేయాల్సినటువంటి ఈ యొక్క కర్తవ్యం మీరు తప్పకుండా చేయండి. మీరు ఈ పరిహారం చేసి మీ బిడ్డను కాపాడుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. ఈ అమావాస్య రోజున కొడుకులో ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఎలాంటి నియమాలు ఆచరించాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్ అనేది చాలా విలువైందండి. ఇలాంటి మగపిల్లలు ఉన్నటువంటి ఇంకొంతమంది తల్లులకు కూడా మీరు సహాయం చేసినటువంటి వారు అవుతారు. ఆ పుణ్యం మీ బిడ్డకి ఏదో ఒక రూపంలో వస్తుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి మిత్రులు, మగపిల్లల తల్లులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే లైక్ చేసేటప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ
మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయవచ్చు అనమాట. కాబట్టి ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి మరి కొంతమంది తల్లులకు కూడా షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ అమావాస్య వలన వచ్చే కీడును ఆ పరమేశ్వరుడు అంటే మీ యొక్క బిడ్డలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పరమేశ్వరుడే కాపాడుతాడు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, ఆ పరమేశ్వరుడి యొక్క తోడు ఇప్పుడు మీకు ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఖచ్చితంగా మనం చెప్పినట్లు చేసి మీ యొక్క బిడ్డలను కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.